अरे भाषा सामान अंदर रखो। अच्छा साहब। अरे शंकर नारायण ఉస్మాన్ ఎలా ఉన్నావు? ప్రయాణం బాగా జరిగిందా? ప్రయాణం బాగా జరిగిందా? బాగా జరిగింది. అంకుల్ హలో తమ్మ. ఏరా ఎలా ఉన్నావు? గోంగూర పచ్చడి తెచ్చావా? తెచ్చాను. సామాన్ రా. అంకుల్ ఎలా ఉన్నారు? बहन जी कैसे हो? अरे ओ फरीदा आजा. సామాన్ అన్ని జాగ్రత్త లోపల తీసుకురండి. చిన్న పిల్లాడైన వాని సామాన్ మీద వానికి ఎంత ప్రేమ. అరే ఓ ఫరీదా, నువ్వు చిన్నవి పట్టుకో, నేను పెద్దవి పట్టుకుంటా. నువ్వు అసలే మామూలు మనిషివి కావు. అచ్చా, నాకి మీద నీకు ఎంత ప్రేమ. నాది నేను పట్టుకుంటాను, నీది నువ్వు పట్టుకో. ఏదో ఒకటి పట్టుకో, కోపం ఎందుకంత? నువ్వా? నేనేరా ఆ చిన్నాడేడి ట్రైన్ దగ్గర సిగరెట్ ప్యాకెట్ తీసుకుని ఫ్రెండ్స్ తో పారిపోయాడు. నా బంగారం లాంటి సిగరెట్ పోగొట్టావు, నీ కళ్ళు పోతాయి. సిగరెట్ అయితే నువ్వే పోతావు, క్యాన్సర్ వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది. ఆ ప్యాకెట్ ఇలా ఇచ్చేయి. పో. అబ్బా ఇరిగింది. ఏంటి సారు, గుద్దే ముందు చూసుకోవద్దా? ఈ ప్రపంచంలో నిన్ను ఎవడైనా చూసి గుర్తాడైతే ఆయన నేను గుర్తే నీకేమైంది? నా సామాన్ ఇరిగింది. అమ్మో దర్ద్. నొప్పిగా ఉందా? తగ్గిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యమ్మా. బ్యాక్, అలాగే ఫ్రంట్, సేమ్ సైడ్, ఇంకా సైడ్. చెప్పట్టుకున్నట్టు. అరే నీకు చెప్తే విన్నావు కాదు. చిన్నది పట్టుకోమంటే పెద్దది లోపలండి. లోపల రండి, లోపలికి చూస్తాను. అలైకుం సలాం. రండి, ఉండండి, మీ పని చెప్తాను. వచ్చేస్తుంది. ఇదేంటి ఒకే సెట్టు 2 రకాల పూలు? సేమ్ ప్లేస్. ఏంటి అనుకోకుండా జరిగిందా లేకపోతే కావాలనే చేశారా? అనుకుని చేయడానికి కదా నా మరదలా. అంటే మరదలయ్యుంటే కావాలనే చేసేవారన్నమాట. ఓహో, అయితే నాకు చెల్లెలుంటే ఇలాగే చేస్తారన్నమాట. నాకు అంత అదృష్టం కూడా. ఇవే పెళ్ళైన తగ్గించి అనుమానంతో చంపుతావే. అక్కడ అనుమానమే, ఇక్కడ అనుమానమేనా? ఇగో లోపలంతా వెయిట్ చేస్తారు. పదో. అవును, పెళ్లి కూతురు ఎక్కడరా? బేటీ రామ్మా. అంకుల్ ఆశీర్వాదం తీసుకోమ్మా. కళ్యాణం వస్తుంది. లేమ్మా, నా కోడలు అదృష్టవంతురాలు. బాగా ఉన్నింటి కోడలవుతోంది. రాగానే అంకులంటూ పరిగెట్టుకొచ్చేది. ఇప్పుడు పెళ్ళనగానే ఎంత సిగ్గొచ్చిందో. ఏంట్రా ఉన్నట్టుండి అలా ఇస్తున్నావు? వాడంతే లేరా, మొదటి బీరు కొట్టాడు బాగానే ఉన్నాడు, రెండో బీరు కూడా కొట్టాడు కదా, ఆ లవర్ గుర్తొచ్చుంటుంది. అదిగో మూడో బీరు కొడుతున్నాడు కదా, ఆడి లవర్ వేరే వాడితో జెండా ఎత్తేసిన విషయం గుర్తొచ్చుంటుంది. మనోడే ఏడుపు మొదలెట్టేశాడు. ఏంటి వీడి లవర్కి మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ ఏంట్రా, డెలివరీ కూడా అయిపోయింది. రేయ్ కాకుండా ఉంటుందా మరి? వీడికి ఎన్నిసార్లు చెప్పామో, రేయ్ వెళ్ళరా, వెళ్ళి ఆ అమ్మాయికి లవ్ ఎక్స్ప్రెస్ చేయరా అని. వీడికి ధైర్యం లేదు, పాడు లేదురా. ఒక రోజు ఏమైందో తెలుసా? మనలో ఎవ్వరికీ చెప్పకుండా ఆ అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వబోయాడు. తీరా అమ్మాయి తిరగగానే మా నాడికి దిమాగ్ ఖరాబ్ అయిందిరా. ఏమైందిరా? ఆ అమ్మాయి కడుపుతో కనిపించింది. వాడెవడో లోకిని తెలిసినాడు. ముందు నీట్ గా కడుపు చేశాడు, ఆ తర్వాత మ్యారేజ్ చేసుకున్నాడు. పోలేరా, ఇంకొక అమ్మాయిని చూసుకో. వాడిని ఎంతురా అలాంటి విషయాలు ఎంకరేజ్ చేస్తావు? పాపం ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నాడు. అదే మన డుబ్బుగాడు ఉన్నాడు చూడు, కొన్ని గంటల్లో లవ్ చేశాడు, నిమిషాల్లో సెటిల్ అయిపోయాడు. హ్యాపీ. వచ్చినందుకు మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ రా. అరే ఓపెన్ పడిపోయిందిరా. అరే సూపర్ బ్యూటీ రా. కమ్ ఆన్ రాక్ మేక్.
థియేటర్ ప్లీజ్. పోవయ్యా పాపా. ప్లీజ్ కొంచెం ఫాస్ట్ గా వెళ్తే చస్తావా? ఇంకా ఫాస్ట్ నడిపితే నిజంగానే చచ్చేవాళ్ళం. రిజ్వానా వండర్ఫుల్ నేమ్ రా. సలాం వాలేకుం సాబ్. వాలేకుం సలాం. ఏం భాషా భాయ్ బాగున్నావా? ఆప్కి దువా సాబ్. ఉస్మాన్ భాయ్ దగ్గర ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు? 3 సాల్ సే పనిచేస్తున్నాను సాబ్. మరి పెళ్లి చేసుకున్నావా? ఒక్క పెళ్ళేమిటి సాబ్, నాకు 2 బీబీ ఉన్నాయి. అబ్బా. ఒక్క బీబీ వైజాగ్ లో ఉంటాయి సాబ్, దానికి అదే చూసుకుంటుంది సాబ్. ఇక్కడ బీబీ నన్ను చూసుకుంటాయి సాబ్. మరి వైజాగ్ బీబీకి నువ్వు అంటే ఇష్టమేనా? ఎందుకు ఇష్టం లేదు సాబ్, ప్యారు కూడా ఉంది, అందుకే ఉత్తరము కూడా వేసింది. ఏమని రాసింది? నేను వెళ్ళి 3 సంవత్సరమైన దానికి 3 నెలల కడుపు అని రాసింది. 3 సంవత్సరాలు అయిందా నువ్వు వెళ్ళి? 3 నెలలు కడుపు వచ్చిందా దానికి? ఎంత అదృష్టవంతుడిగా. దేశంలో పిల్లలు కంటే జనాలు అంత అవసరపడుతుంటే ఏ మాత్రం కష్టపడకుండా పిల్లలు కంటున్నావు అనమాట. బెస్ట్ ఆఫ్ లక్. बहुत बहुत शुक्रिया साहब. మొత్తం ఈ పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది? ఎంత అయితే ఏంట్లేరా, అల్లా దయ, నువ్వు వచ్చావు, అల్లా ఇచ్చాడు, ఇంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది. ఆవు బేటి ఆవు. చూడు ఎవరు వచ్చారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఏమ్మా పొద్దున్ననగా మేము వస్తే ఇప్పుడు కనబడేది. సారీ అంకుల్, పనులు చాలా ఉన్నాయి. ఇన్విటేషన్స్ ఇవ్వటం నిన్ననే మొదలు పెట్టాం. ఆంటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు? పైనుంది. ఈ పాటికి 4-5 సార్లు అడిగింది, వెళ్ళి కనబడిపో. పాపం ఒక్కతే కార్డ్స్ పంచుతాందిరా. కొంచెం పిల్ల నువ్వా? ఇంత పెద్దమైన అల్లరేం తగ్గలేదు. సరే మెక్కే పెళ్లి కూడా అయిపోతుంది, నీ పెళ్లి ఎప్పుడు? ఏంటి అంకుల్, మీ పెళ్లి మాట వదిలేసి నా పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? ముందు మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు? సర్లే, ఈ వయసులో నాకు పిల్ల ఎవరిస్తారు? అదే మీ బెంగ, నేనున్నానుగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి. అయ్య బాబాయ్, ఇది పిల్ల కాదు పిడుగు. హాయ్, ఎలా ఉన్నావు? అబ్బా వదలండి, ఏం బాగుంటుంది అందరిలోనూ. అచ్చా, నా చేతిలో అంత రొమాంటిక్ నచ్చుందా? ఓ సిద్ధంగా నువ్వని నాకెప్పుడో తెలుసు, అందుకే అలా అన్నాను. అబ్బా ప్లేట్ మార్చకమ్మా, బావగారే అనుకుని ఉంటావు. ఆయన బొందా, ఆయనకంత సీన్ ఎక్కడిది? గదిలో ఇద్దరు ఉంటేనే మీరే చెయ్యడు. అంటే గదిలో బావగారి కంటే నువ్వే ఎక్కువ రెచ్చిపోయేట్టున్నావు. జాదులో తయారయ్యావు. అవును, మేము వస్తున్నాం తెలుసు కదా, ఎక్కడికి వెళ్ళావు? ఇన్విటేషన్స్ ఇవ్వడానికి. అంతేలే, ఆ సాకుతో పనులన్నీ తప్పించుకోవచ్చు. అదేం లేదక్కా, అసలు తిరగటమే పెద్ద రిస్కీ పని. అవును, పిల్లలేరి? అదిగో మాటలోనే వస్తున్నారు. ఇంజిన్ ఇసాకి పట్టాల్సింది, పెట్టండి పెద్ద పుల్లే వెళ్ళిపోండి పోండి. బావగారికి 100 years, అంటే హాయిగా ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకే తల్లి, కనపడగానే ఇలాంటి ఫిట్టింగ్ పెట్టావు, పైగా దాని ముందు పెట్టుకుంటావేంటే? అంటే పక్కనంటే ఓకేనా? సరదాగా జోకేసానంతే. నీకేమైందిరా? ఏమ్మా సల్వార్ బాగున్నావా? అది సల్వార్ కాదురా, తల్వార్. అది సల్వార్. నీ మతి మరుపు నువ్వు. ఏమ్మా సల్వార్, బాగా చదువుతున్నావా? కాలేజీలో లవ్ గివ్ తిరుగుతున్నావా? ఏం చేస్తాను, నీకు పెళ్ళయిందే, లేకుంటే నిన్నే లవ్ చేసేదాన్ని బావగారు. నీకు వయసు పెరిగింది గానీ ఇంకా చిన్నపిల్ల మాటలు పోలేదు. మోగవర్తలాగా సైకిలేంట్రా? ఫ్యామిలీ ప్రాబ్లం. గుడ్ మార్నింగ్. పేస్ట్ ఎక్కడ పెట్టాడు? ఇక్కడ ఉన్నావా? ఇది పేస్ట్ రా. నా పరిస్థితి పేస్ట్ లో అయిపోయిందిరా. నిన్నే కదరా కొన్నది. వేడి కరిగిపోయిందిరా. కొట్టానంటే గడ్డ కడుతుంది. సూపర్ ఫిగర్ రా. ఫిగరా? నీ టేస్ట్ కి తగ్గట్టుగానే ఉందిరా. ఎరా షేవింగ్ చేసుకోవా? అక్కడ వాడి పరిస్థితి పేస్ట్ అయింది, ఇక్కడ నీదెండిపోయి రోస్ట్ అయింది. ఓపెనర్ జారిపోయి వీడి గుండె ఓపెన్ అయిపోయి, మెట్లు దిగి ఫాలో చేసి కింద చూడబోతే అంతలోనే మాయమాయే, వాడి మనసు దాటి వెళ్ళిపోయే. అల్లంత దూరాన చుక్కలాగా మెరువగా బైక్ వాడు స్టార్ట్ చేస్తే రైలు గేట్ దాటి వెళ్ళిపోయే, వీడి గుండె గిల్లి వెళ్ళిపోయే.
ముందు జోకరే రాదు. నీ గర్ల్ ఫ్రెండ్ తో ఆడేటప్పుడు వేస్తాను గానీ ముందు ముక్కేరా. రై నిన్న మిడ్డీలో నా సుబ్బలక్ష్మి సూపర్ గుందిరా. చాలేరా, చెడ్డీలో మీ తాత కూడా బాగుంటాడు. ఆడరా వెదవా. ఏంట్రా డల్ గా ఉన్నావు, ఏమైంది? వదిలికి ఫోన్ చేయాలరా, పెళ్ళింటికి ఇవ్వాలని వెళ్ళాలి. హలో, హలో, ఎవరు మాట్లాడేది? మీకు ఎవరు కావాలి? నేను శంకరనారాయణ గారి అబ్బాయి అభిషేక్ని. అక్కడ మా చిన్నోదిన ఉషా ఉంటే పిలుస్తారా ప్లీజ్? పిలవను. ఎందుకండి? మరేంటండి మీరు మా ఇంటికి పెళ్లికొచ్చి ఫ్రెండ్స్ తోనే ఉంటారా? ఇదేం బాగోలేదు. సారీ. ఇంతకీ మీరు? పెళ్లి కూతురు చెల్లెల్ని. అలాగా, ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? నేనా? మీతో ఫోన్లో మాట్లాడుతున్నాను. గుడ్ జోక్. నా ఉద్దేశం నువ్వేం చదువుతున్నావు అని. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఉషక్కను పిలుస్తాను, ఉండండి. థ్యాంక్ యూ. ఉషక్క. రేయ్, ఇందాక మాట్లాడింది ఎవర్రా? ఇప్పుడు పెళ్ళవుతుంది ఆ అమ్మాయి చెల్లెలు. రై, ఆ అమ్మాయి ఎక్కడ చదువుతుందో తెలుసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ లో రిజ్వానా ఉందో లేదో అడగరాదు? రేయ్, మంచి ఐడియారా. ఇదిగో అక్క. హలో వదినా, నేను. ఏంటభి, ఫ్రెండ్స్ తో జాలీ తిరుగుళ్ళు అయిపోతే ఇక్కడికి వచ్చి మాతో కూడా కాస్త గడపచ్చుగా? నేను వస్తున్నాను చెప్పడానికి తల్లి ఈ ఫోన్ చేసింది. సరే గాని ఇంతకీ ఎలా నడుస్తున్నాయి పెళ్లి పనులు? వదినా, నేను వచ్చాను, హెల్ప్ చేయాలా? మమ్మల్ని ఉస్మాన్ అంకుల్ ఏ పని చేయనివ్వట్లేదు. రోజు ఒక్కొక్క ప్లేస్ చూసొస్తున్నాం. అవును వదినా, ఇందాక నాతో మాట్లాడింది అంకుల్ సెకండ్ డాక్టరా? అవును, సల్వార్. సరే, నేను సాయంకాలం వస్తున్నాను. ఒకసారి సల్వార్కి ఇవ్వవా? నీతో మాట్లాడతాడట. హలో. హలో సల్వార్, నువ్వు ఏ కాలేజీలో చదువుతున్నావు? నా కోసం కాలేజీ దాకా రానక్కర్లేదు, స్ట్రైట్ గా ఇంటికి రండి. అబ్బా, ఏం కొట్టిందిరా దెబ్బ? అదిరిందా? అన్నట్టు మీ ఫ్రెండ్స్ పేర్లు ఓ 4-5 చెప్పరాదు? ఏ, మీ నలుగురి ఫ్రెండ్స్ కోసమా? అంత సీన్ లేదులే గాని, మా ఫ్రెండ్ ఒకడు కథ రాస్తున్నాడు. దాంట్లోకి 4 ముస్లిం అమ్మాయిల పేర్లు కావాలి. ప్లీజ్ చెప్పొచ్చు కదా? జిజియా. ఫుల్ బిజీయా? పర్వీన్. పర్వీన్ కొంచెం పర్వాలేదు. సుల్తానా. మస్తానా. సల్వార్. ఏంటి తల్వారా? కాదు, సల్వార్. ఓ సారీ సారీ, సల్వార్. అవును మరి. మీ ఫ్రెండ్స్ లో రిజ్వానా ఎవరైనా ఉన్నారా? హలో. రిజ్వానా. హలో. రిజ్వానా. హలో, వినపడుతుందా? రిజ్వానా. అరే డుబ్బు, సౌండ్ తగ్గించరా? హలో. 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 రిజ్వానా. అవతల అమ్మ పిలుస్తుంది. మీరు సాయంత్రం వస్తున్నారు కదా, అప్పుడు మాట్లాడుకుందాం, సరేనా? లాభం లేదురా, అక్కడ రిజ్వానా అనే పేరు గల అమ్మాయి ఎవరు లేనట్టుంది. అబ్బా చలిగా ఉంది, త్వరగా బట్టలేవే. అబ్బా ఉండ్రా, తాళం చెవి కనపడలేదు. ఏమండి, ఏమండి? ఏంటి అంత లవ్లీగా పిలుస్తున్న మూడు వచ్చింది? ఇదొకటి తక్కువ. కాస్త పని మనిషి వెకిలి వేషాలు మానేసి తాళం చెవి వెతికి పెట్టరాదు? ఏంటి తాళం చెవి పోయిందా? పోయింది. ఎలా పోయింది? వీడు తీసాడు. వాడి చేతికి ఎందుకు ఇచ్చావు నువ్వు? నా విజ్జు, తాళం చెవి పోగొట్టావా? ఎక్కడ పోగొట్టావు? అక్కడ. వెరీ గుడ్, నువ్వు అక్కడ అన్నావంటే డెఫినెట్ గా ఇక్కడే పోగొట్టుంటావు, నాకు తెలుసు కదా. ఇదేంటిది? ఓహో, పట్టాలా? ఇటు చూపిస్తే ఇటు వెళ్తాడేంటి? ఏంటో, ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి అన్ని మారిపోతున్నాయి. పదరా. ఎక్కడ మొక్కలో కనపడిచాడా? పంపితీసి మింగాడా? మింగితే మార్నింగ్ కాడి కనిపించడు. ఏంటిది? కనిపించింది. ఏంటి సారు, కనపడింది కనపడింది అంటున్నారు? అమ్మగారు, ఇలా ఏమైంది అలా అరుస్తున్నావు? మాజీ, నేను లైట్ తుడుస్తా ఉంటే దేక్తా ఉన్నాడు కింద నుంచి. ఏదో కనపడింది అంటున్నాడు. సిగ్గు లేకపోతే సరే, ఏం పనులండి ఇవి? పెళ్లింటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, బాగా చెడిపోయారు. నలుగురిలో నవ్వుల పాలు చేసేలా ఉన్నారు. నేను ఒక క్షణం కూడా ఇక్కడ ఉండలేను. ఈ రాత్రికి వెళ్ళిపోతాను. ఉమ్మింది, ఇది ఉమ్మింది, ఇది వెళ్ళిపోయింది. టైము. అరే సాబ్, నా బీబీ దగ్గర నేను చూడండి. నువ్వు ఏమి చూసావు సాబ్? నువ్వు చూసావు
నేను ఇదే చూసా. అరే సాబ్, నా బీబీని లోపల పెట్టి తాళము వేస్తా.